టు ఎవ్రీవన్ వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీ ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాం కదమ్మా. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం పంచాయతీరాజ్ సిస్టమ్స్ అనేవి చూద్దాం. అయితే సోఫార్ వీఆర్ డన్ విత్ ది సెంటర్ అండ్ వీఆర్ డన్ విత్ ది స్టేట్. సో సెంటర్ కంప్లీట్ చేస్తూనే స్టేట్ కూడా ఆటోమేటిక్గా మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. స్పెసిఫిక్గా చేంజెస్ అనేవి ఉండవు. కొన్ని వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను రెస్పెక్టివ్ క్లాసెస్ డిస్కస్ చేస్తున్నప్పుడు మనం చూసాం, అవునా? రైట్. అయితే నెక్స్ట్ సెంటర్ ఓకే, స్టేట్ ఫైన్. అయితే ఇంకా థర్డ్ లెవెల్ ఆర్ ది థర్డ్ టైర్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నారు. సో దట్ ప్రజలకి దగ్గరగా ఒక గవర్నమెంట్ అనేది ఉండాలి అని ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీజీ చెప్పడం జరిగింది, రైట్. సో గాంధీజీ ప్రజలకు నిజంగా దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే డెమోక్రసీ అనేది సాటిస్ఫై అవుతుందని చెప్పారు. సో దాంతో మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకేనా? పంచాయతీరాజ్ సిస్టమ్. అయితే పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ ది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చూస్తాం 1991. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1991లో చూస్తాము. అయితే కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ ఆర్టికల్స్, ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O వరకు, అంటే 243, 243A, B, C అట్లా అనుకున్నాయి. 243O వరకు పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది చూస్తామన్నమాట, రైట్. ఎస్. సో లోకల్ గవర్నమెంట్ అనేది మరింత ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది 1991 ఆర్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 తీసుకొని రావడం జరిగింది, రైట్. ఎస్, దిస్ ఈస్ ఫైన్. అయితే దీన్ని మనం ఇంకా క్లియర్గా చూసుకున్నట్లయితే అసలు ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఎలా ఇవాల్వ్ అయ్యిందో మనం చూడాలి, రైట్. సో వీ షల్ స్పీక్ రిగార్డింగ్ ది ఎవల్యూషన్. ఎవల్యూషన్ ఎలా జరిగింది అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది 1957. సో 1957 గవర్నమెంట్ ఏమనుకుంది అంటే ఓకే, లెట్స్ కీప్ ఒక కమిటీ. ఆ కమిటీ దేనికంటే మనం గ్రౌండ్ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్లో కొన్ని స్కీమ్స్ అనేవి చేస్తున్నాం. ఆ స్కీమ్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతున్నాయి, ఆ స్కీమ్స్ ఇంకా ప్రాపర్గా వర్క్ అవ్వడం లేదు, వాటిని మనం ఏ విధంగా ఇంప్రొవైజ్ చెయ్యాలి అని చెప్పి ఒక స్టడీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోగ్రామ్స్ ఏంటో చూద్దాం. దట్ ఈస్ 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. సో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం యాజ్ ఎ కమ్యూనిటీ మొత్తం కూడా డెవలప్ అయ్యే విధంగా, ఎస్, ఇండియాస్ గ్రోత్ స్టోరీలో కమ్యూనిటీస్ అందరూ ఉండాలి, విలేజెస్ అందరూ ఉండాలి అన్న ఉద్దేశంతో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. సో దీని ప్రకారం విలేజ్ లెవెల్లో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు సాల్వ్ చేస్తున్నారనమాట. దిస్ వీ టేక్ అండర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అయితే ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి ఆర్ 1953లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అనే ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఎలా ఉన్నాయో అన్నది స్టడీ చేయాలి అని ఒక కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కమిటీ మనం ది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని తీసుకొని రావడం జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ కమిటీ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్. ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏదైతే ఉందో 1957లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కమిటీ రిపోర్ట్స్లో ఇది మెన్షన్ చేసిందనమాట. మనకి విలేజ్ లెవెల్లో అంటే జనరల్గా ఈ థర్డ్ టైర్ సిస్టమ్ స్టేట్ కిందన ఒక 3 టైర్ మెకానిజం అనేది కావాలి. ఇక్కడ చూడండి, ఈ 3 టైర్ మెకానిజం మొత్తాన్ని మనం పంచాయతీరాజ్ సిస్టమ్ అని అంటామన్నమాట. ఫస్ట్ వన్ దట్ ఈస్ ది పంచాయతీ. ఎస్, ప్రతి దాంట్లో కూడా పంచాయతీ అన్న వర్డ్ యూజ్ చేస్తాము. పంచాయతీ బట్ ఏ లెవెల్లో? దట్ ఈస్ పంచాయతీ అట్ ది విలేజ్ లెవెల్. ఓకేనా? పంచాయతీ అట్ ది విలేజ్ లెవెల్. అండ్ నెక్స్ట్ పంచాయతీ అట్ ది బ్లాక్ లెవెల్ అని అంటాము. మన స్టేట్స్లో దట్ ఈస్ ఆంధ్ర అండ్ తెలంగాణలో వీ జనరల్లీ కాల్ ఇట్ యాజ్ ది మండల్ లెవెల్. క్లియర్? అండ్ దెర్ ఈస్ బ్లాక్ లెవెల్ తర్వాత దట్ వీ టేక్ అట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది దట్ ఈస్ ది జిల్లా పరిషత్ అని చూస్తాం. జిల్లా
పరిషత్. సో పంచాయత్ అట్ విలేజ్ లెవెల్, పంచాయత్ అట్ మండల్ లెవెల్, పంచాయత్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, దట్ ఈస్ జిల్లా పరిషత్. సో ఈ నేమ్స్తో మనం పిలుస్తాం. వీటన్నిటిని కూడా పంచాయత్ అని అంటారు. ఇంకా స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు పంచాయత్ అట్ విలేజ్ లెవెల్, పంచాయత్ అట్ మండల్ లెవెల్, పంచాయత్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అని పిలవడం జరుగుతుంది. అందుకనే దీన్ని అంతటినీ కలిపి పంచాయతీ సిస్టమ్ అని అంటారు. అర్థమైందా? వెన్ ఇట్ కమ్స్, ఎప్పుడైనా పంచాయతీ సిస్టమ్ అంటే అది కేవలం విలేజ్ మాత్రమే కాదు. చాలామంది పంచాయతీ అంటే విలేజ్ లెవెల్ అని మాత్రమే అనుకుంటారు. అట్లా మీరు అనుకుంటే మాత్రం మీరు ఎగ్జామినేషన్లో ఆన్సర్స్ అనేవి రాంగ్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కేవలం విలేజ్ లెవెల్ మాత్రమే కాదు, మండల్ లెవెల్ అండ్ జిల్లా పరిషత్ లెవెల్ కూడా చూస్తాం. సో ఇటువంటి 3 టైర్ మెకానిజం అనేది పెట్టాలి అని చెప్పి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టేట్స్ అందరికీ కూడా చేయాలని చెప్పింది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దట్ ఈస్ అక్టోబర్ 2 అంటే మనకు తెలుసు దట్ ఈస్ గాంధీ జయంతి. సో గాంధీ జయంతి రోజున దట్ ఈస్ ఇన్ 1959 అక్టోబర్ 2 1959లో రాజస్థాన్ ఇండియాలో ఫస్ట్ టైం పంచాయతీరాజ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో అక్టోబర్ 2 1959 డేట్స్ అని గుర్తుంచుకోండి. అండ్ ఎక్కడ ఫస్ట్ టైం, దట్ ఈస్ రాజస్థాన్. సో రాజస్థాన్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్. తర్వాత అదే ఇయర్లో 1959లోనే ఆంధ్రప్రదేశ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద సెకండ్ స్టేట్ టు స్టార్ట్ పంచాయతీ సిస్టమ్. క్లియర్? ఎస్. అయితే పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది మనం స్టేట్ లెవెల్లో చూస్తాము. సో దీనివల్ల స్టేట్ టు స్టేట్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో 3 టైర్ సిస్టమ్ అనేది ఉంది, ఆంధ్రప్రదేశ్లో 3 టైర్ సిస్టమ్ అనేది ఉంది. బట్ తమిళనాడు స్టేట్లో 2 టైర్ సిస్టమ్ అనేది ఉంది. సార్ 2 టైర్ సిస్టమ్ అంటే ఏంటి? సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ కూడా ఏం చెప్పింది అంటే బ్లాక్ లెవెల్ కావాలంటే పెట్టుకోండి, లేదంటే తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ పాపులేషన్ కన్నా 20 lakhs లేదు అంటే మాకు బ్లాక్ లెవెల్లో పంచాయతీ సిస్టమ్ అనేది అవసరం లేదు అనుకుంటే కేవలం పంచాయత్ అట్ విలేజ్ లెవెల్, పంచాయత్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ పెట్టుకుంటే సరిపోతుంది అని బల్వంత్ రాయ్ మెహతా కమిటీ రికమెండేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకనే కొంతమంది 3 టైర్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కొంతమంది 2 టైర్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, కొంతమంది 4 టైర్ సిస్టమ్, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ లాంటి వాళ్ళు 4 టైర్ సిస్టమ్స్ కూడా పెట్టడం జరిగిందనమాట. అంటే ఒక యూనిఫార్మిటీ అనేది లేదు. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చారో వాటిని మాత్రమే ఫాలో అవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. అయితే గవర్నమెంట్ చెప్పినవి అంటే ఈ రికమెండేషన్స్లో ఉన్నవి కొంతమంది ఫాలో అయ్యారు, కొంతమంది ఫాలో అవ్వలేదు. అయితే బల్వంత్ రాయ్ మెహతా కమిటీకి తర్వాత గుర్తుంచుకొని మనం కొన్ని కమిటీ రిపోర్ట్స్ అనేవి కంటిన్యూస్గా చెప్తాం. అవి క్రొనలాజికల్లో చెప్తాను. ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతాయి. దట్ ఈస్ ఇన్ 1977 డిసెంబర్న దట్ ఈస్ జనతా గవర్నమెంట్ అనేది అంటే ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళు కొత్త కమిటీ అనేది పెట్టారు. ఫస్ట్ది ఏంటి? బల్వంత్ మెహతా కదా, దిస్ ఈజ్ ది అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ పెట్టారు. దేని గురించి? సేమ్ పంచాయతీ సిస్టమ్ని ఏ విధంగా ఇంకా పైకి తీసుకొని రావాలి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, రికమెండేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయమని 1977లో అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్స్ అనేవి మనం చూస్తాం. అయితే ఈ రికమెండేషన్స్ కూడా గవర్నమెంట్ ప్రాపర్గా అన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో నెక్స్ట్ మరొక కమిటీ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే ఈసారి 1985లో చూస్తాం. 1985లో అండ్ ఆ కమిటీ దట్ ఈస్ జీవీకే రావ్ కమిటీ. క్రొనలాజికల్లో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రైట్? ఎస్, జీవీకే రావ్ కమిటీ. సో ఫస్ట్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, తర్వాత అశోక్ మెహతా కమిటీ, తర్వాత జీవీకే రావ్ కమిటీ అనేది చూస్తాం. సో ఈ కమిటీస్ అనేవి కంటిన్యూస్గా పంచాయతీ సిస్టమ్స్ అనేవి ఉండాలి, ప్రాపర్గా ఉండాలి, సెపరేట్ ఎలక్షన్ కమిషన్ అనేది దీనికి ఉండాలి, సెపరేట్ ఫైనాన్స్ కమిషన్ ఉండాలి, అండ్ పంచాయతీ లెవెల్లో ప్లానింగ్ కనుక అండ్ ఇంకా చాలా పవర్స్ అనేవి పంచాయతీస్కి ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ కొన్ని పవర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. రికమెండేషన్స్ అనేవి మోర్ ఆర్ లెస్ ఒకలాగే అన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. రైట్? అండ్ నెక్స్ట్ ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. 1986లో కొత్త కమిటీ అనేది వేయడం జరిగింది. దట్ ఈస్ ది ఎల్ఎం సింఘ్వి. సో ఎల్ఎం సింఘ్వి కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎల్ఎం సింఘ్వి కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత కూడా మనకి 1988లో మరొక కమిటీ స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ది తన్గాన్ కమిటీ.
గవర్నమెంట్ డిఫరెంట్ కమిటీస్ని ఎప్పుడు కూడా పంచాయతీ సిస్టమ్ లాంటిది ఏదైనా తీసుకొని రావాలా, అయితే విలేజ్ లెవెల్లో ఏ విధమైన చేంజెస్ మనం చేస్తాము, ఇట్లాంటివన్నీ కూడా కంటిన్యూస్గా వీళ్ళు రికమెండేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూనే ఉంటున్నారు. గవర్నమెంట్కి అవి సరిపోక మళ్ళీ కొత్త కమిటీస్ అనేవి పెడుతూనే ఉంటున్నారు అనమాట. రైట్. సో తంగాన్ కమిటీ చూస్తాము. అండ్ నెక్స్ట్ దట్ ఈస్ వీ టేక్ ది 1988లోనే మరొక కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దట్ ఈస్ ది గాడ్గిల్ కమిటీ. క్లియర్. అయితే వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కేవలం ఈ క్రొనాలజికల్లో ఎవరు వచ్చారని మాత్రమే చూసుకుంటే చాలు. ఓకేనా. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ బల్వంత్ రాయ్ మెహతా, తర్వాత అశోక్ మెహతా, నెక్స్ట్ జీవీకే రావు కమిటీ, నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ, నెక్స్ట్ థంగౌన్ కమిటీ, నెక్స్ట్ గాడ్గిల్ కమిటీ. క్లియర్. ఎస్. సో దీని తర్వాత రాజీవ్ గాంధీ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనలైజ్ చేద్దాము అని అనుకున్నా సరే అప్పట్లో సపోర్ట్ అనేది లేక ఆగిపోవడం జరిగింది. తర్వాత విపి సింగ్ గవర్నమెంట్ పెడదామనుకున్నారు, సపోర్ట్ లేక ఆగిపోయింది. అండ్ దిస్ ఈజ్ ఫైనల్లీ బై మనం ఎవరిని చూస్తాము, పివి నరసింహారావు గవర్నమెంట్లో 1991లో పెట్టారు. అయితే 1992లో ఇది పాస్ అయిందనమాట. క్లియర్. 1992లో పాస్ అయింది. నరసింహారావు గవర్నమెంట్లో మనం దీన్ని చూస్తామన్నమాట. రైట్. ఎస్. సో ఇప్పుడు మనం ఈ నరసింహారావు గవర్నమెంట్లో ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, సో దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 1991లో పెట్టిన 1992లో యాక్ట్ పాస్ అయింది. సో వీ జనరల్లీ టేక్ 1992. క్లియర్. బట్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం గుర్తుంచుకోండి, ఎన్ఫోర్స్మెంట్ మాత్రం 1993లో వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ 1993 వచ్చింది. ఎందుకు సార్? ఎందుకంటే సింప్లీ ఒకటి గుర్తుంచుకోండి, అయితే పంచాయతీరాజ్ సిస్టమ్స్ అనేవి స్టేట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. నేను ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో కూడా చెప్పాను, సెంటర్ స్టేట్ రిలేషన్స్లో కూడా. ఎప్పుడైనా సరే ఒకవేళ పార్లమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ స్టేట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఫెడరల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే అప్పుడు ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలని ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది అఫ్ కోర్స్ పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో పాస్ అయింది. బట్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ వచ్చేసరికి టైం అయింది. అందుకనే పార్లమెంట్లో 1992లో పాస్ అయినా హాఫ్ ఆఫ్ ది స్టేట్స్లో రాటిఫికేషన్ వచ్చి మొత్తం అంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి 1993 అయింది. సో అందుకనే 1993 నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది చూస్తామన్నమాట. అయితే ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి కొత్త ప్రొవిజన్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఒకటి పార్ట్స్లో పార్ట్ 9 అనేది పంచాయతీరాజ్ సిస్టమ్ కింద తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. కాన్స్టిట్యూషన్లో పార్ట్ 9 అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది మాత్రమే కాకుండా షెడ్యూల్స్లో కూడా దట్ ఈజ్ షెడ్యూల్ 11 ప్రకారం పవర్స్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది చూస్తాం. పార్ట్ 9 పంచాయతీరాజ్ సిస్టమ్ చూస్తాము. షెడ్యూల్ 11లో ది పవర్స్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది చూస్తాము. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఆర్టికల్స్, సో ఆర్టికల్స్ అనేవి చూస్తే ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O వరకు కూడా పవర్స్ అనేవి చూస్తామన్నమాట. రైట్. సో డిఫరెంట్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దట్ వీ జనరల్లీ టేక్. బట్ ఎప్పుడు గుర్తుంచుకోండి, పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఇండియా మొత్తం యూనిఫామ్గా లేదు. ఎందుకంటే పవర్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరిగింది. సో ఈ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఇండివిజువల్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్స్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారనేది వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు పంచాయతీరాజ్ సిస్టంలో చేంజెస్ అనేవి తీసుకొని రావచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనం 1992 యాక్ట్లో క్లియర్గా మనం చూస్తాం. రైట్. నౌ వీ షల్ టేక్ ది సేలియంట్ ఫీచర్స్. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో ఇది మనం చూద్దాం. ది సేలియంట్ ఫీచర్స్. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఒకటి గ్రామ సభ. సో గ్రామ సభ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ ఏ గ్రామ సభ? గ్రామ సభ అంటే విలేజ్లో ఎవరైతే ఓటు హక్కు వేసిన వాళ్ళు ఉండి రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ సభలో మెంబర్స్ అని చెప్పి ఆర్టికల్ 243-243A మనం చూస్తాము. ఓకేనా. సో గ్రామ సభలో ఎవరుంటారు? 18 years క్రాస్ అయ్యి విలేజ్ ఎలక్టోరల్ రోల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రామ సభలో ఉంటారనమాట. అండ్ ఇది మనకి 3-tier సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 3-tier సిస్టమ్. సో 3-tier సిస్టంలో విలేజ్ లెవెల్, బ్లాక్ లెవెల్ అండ్ ది జిల్లా పరిషత్ లెవెల్ కింద పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా చెప్తున్నారు, ఒకవేళ స్టేట్లో
20 lakh పాపులేషన్ కన్నా తక్కువ ఉంది అంటే అప్పుడు కేవలం టూ టైర్ మెకానిజం సరిపోతుంది అని చెప్తున్నారు అనమాట. ఓకేనా, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇఫ్ యూ టేక్ ది ఎలక్షన్స్, సో చూడండి ఎలక్షన్స్, when it comes to the part of elections, see, same elections at the panchayat level, that is elections of members, elections of members and gram sabha, elections of members and gram sabha, that is gram sabha ante nothing but ikkada I do mean that is the chairpersons. So పంచాయత్ లెవెల్లో చైర్పర్సన్ ఉంటాడు కదా, పంచాయత్ లెవెల్లో చైర్పర్సన్, సో పంచాయత్ చైర్పర్సన్ అని పిలుస్తాము. ఆర్ ది పంచాయత్ చాలామంది ప్రెసిడెంట్ అని కూడా పిలుస్తారు, అయితే సర్పంచ్ అని కూడా పిలుస్తాం. అవునా, డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. సో పంచాయత్ చైర్పర్సన్ ఉంటారు కదా, పంచాయత్ చైర్పర్సన్ని ఎలా ఎలక్ట్ చేసుకుంటామంటే గుర్తుంచుకోండి, ఎలా ఎలక్ట్ చేసుకుంటామంటే స్టేట్ చెప్తుంది, స్టేట్ చెప్పినట్లు ఎలక్ట్ చేసుకుంటాము. అయితే స్టేట్స్ ఏ విధంగా చెప్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి డైరెక్ట్ ఎలక్షన్స్ కింద చేయడం జరిగింది. అంటే ప్రజలే డైరెక్ట్గా సర్పంచ్కి ఓటేస్తారు. సో దీన్ని డైరెక్ట్ ఎలక్షన్స్ అని అంటాం. అయితే కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయించిందా పంచాయత్ అట్ విలేజ్ లెవెల్, పంచాయత్ అట్ విలేజ్ లెవెల్లో చైర్పర్సన్ని ఎలా అపాయింట్ చేసుకుంటామో స్టేట్ డిసైడ్ చేస్తుంది. అయితే స్టేట్ ఏ విధంగా డిసైడ్ చేస్తుంది, డైరెక్ట్ అని డిసైడ్ చేసింది కాబట్టి డైరెక్ట్. ఒకవేళ ఇండైరెక్ట్ అని చెప్తే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి సర్పంచ్కి జరిగేవి అనమాట. ఓకేనా, అయితే ఇది కేవలం విలేజ్ లెవెలే. బట్ అట్ ది బ్లాక్ లెవెల్ అయితే కానివ్వండి, ఆర్ అట్ ది జిల్లా పరిషత్ లెవెల్, విలేజ్ లెవెల్, ది డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే కానివ్వండి, ఇక్కడ మాత్రం కాన్స్టిట్యూషనే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని మెన్షన్ చేసింది. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఎస్, సో జిల్లా పరిషత్లో డిఫరెంట్ పంచాయత్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఇన్ రిటర్న్ ఒక చైర్పర్సన్ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో దీన్ని మనం అందుకనే ఎలక్షన్స్ ఆఫ్ మెంబర్స్ అండ్ చైర్పర్సన్స్ అనేవి చూస్తాము. రైట్, కేవలం చైర్పర్సన్స్ అట్ విలేజ్ లెవెల్ మాత్రమే స్టేట్ చెప్తుంది, అయితే స్టేట్ డైరెక్ట్ ఎలక్షన్స్ అని చెప్పింది. అదే బ్లాక్ లెవెల్, జిల్లా పరిషత్ లెవెల్ అయితే మనం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి చూస్తాం. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ద బ్యూటీ ఈజ్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ రిజర్వేషన్. సో రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ అయితే, రిజర్వేషన్స్ అనేవి ఆర్టికల్ 243D ప్రకారం చూస్తాము. ఈ రిజర్వేషన్స్ అనేవి దట్ ఈస్ ఎస్సీ రిజర్వేషన్స్, ఎస్, ఎస్టీ రిజర్వేషన్స్, ఎస్, అండ్ నెక్స్ట్ 1/3 ఉమెన్ రిజర్వేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఓకేనా, 1/3 ఉమెన్ రిజర్వేషన్స్ అనేవి పెడుతున్నారు అనమాట. సో దిస్ ఈస్ ద బ్యూటీ. సో మనకి ఇంకెక్కడ కూడా ఉమెన్ రిజర్వేషన్ అనేది లేదు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం. ఆర్టికల్ 243Dలో మాత్రం 1/3 సీట్స్ అనేవి ఉమెన్ రిజర్వేషన్ ఉంటాయి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. రైట్, ఎస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ డ్యూరేషన్, అసలు పంచాయత్స్ ఎన్ని ఇయర్స్ ఉంటాయి అంటే దట్ ఈస్ క్లియర్లీ 5 years ఉంటాయి. పంచాయత్ ఒక్కసారి ఎలక్ట్ అయితే 5 years ఉంటాయి. అయితే 5 years కంప్లీట్ అయ్యే లోపల ఎలక్షన్స్ చేసుకోవాలి. అయితే గుర్తుంచుకోండి, ఒకవేళ డిజాల్వ్ అయ్యింది అనుకోండి, డిజాల్వ్ అయ్యింది అంటే ఎలక్షన్స్ అనేవి పెడతారు. అయితే ఈ న్యూ పంచాయత్ అనేది, ఓకే, సో ఏమని చూస్తున్నాం, ఒకవేళ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, డిజాల్వ్ అయిపోతే న్యూ ఎలక్షన్స్ అనేవి పెడతారు. అయితే ఈ న్యూ ఎలక్షన్స్ అనేవి కేవలం రిమైనింగ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఎస్, కేవలం డ్యూరేషన్ అనేది రిమైనింగ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. అయితే ఒక్కసారి చూడండి, సి ఐల్ గివ్ సింపుల్ ఎగ్జాంపుల్. 2020లో మనకి ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు జరగాలి, 2025లో జరగాలి. ఓకేనా, అయితే ఒకవేళ లెట్స్ టేక్ 2020 జాన్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో 2025 డిసెంబర్ వరకు పోస్ట్ అనేది ఉంటుంది. డన్, ఎస్. అయితే 2025లో సెప్టెంబర్లో పంచాయతీ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, గ్యాప్ 6 months లేదు కదా, అయితే లెస్ దాన్ 6 months గ్యాప్ ఉంది అనుకోండి, లెస్ దాన్ 6 months గ్యాప్ ఉంటే కొత్త ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కొత్త ఎలక్షన్స్ అనేవి మళ్ళీ 2026 జనవరిలోనే కండక్ట్ చేసుకుంటారు. ఓకేనా, లెస్ దాన్ 6 months. బట్ లెట్స్ టేక్ అట్లా కాదు, ఒకవేళ 2024 డిసెంబర్లో డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మోర్ దాన్ 6 months కదా, మోర్ దాన్ 6 months కాబట్టి ఎలక్షన్స్ పెడతారు. అయితే ఎలక్షన్స్ కనుక కండక్ట్ చేస్తే
మళ్ళీ 2024 నుంచి 2029 కాదు, ఇలా కాదు, కేవలం రిమైనింగ్ పీరియడ్ మాత్రమే 2024 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకు మాత్రమే ఈ డిజాల్వ్ అయిపోయిన తర్వాత కొత్త ఎలక్షన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. అండ్ మళ్ళీ టైం తర్వాత కొత్త ఎలక్షన్స్ అనేవి 2025 తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అనేవి పెట్టేయాలి. ఈజ్ దిస్ క్లియర్? సో పంచాయత్ ఏదైతే కాన్స్టిట్యూట్ అవుతుందో క్లియర్, అది మనం 5 yearsకి చూస్తాము. ఒకవేళ ముందే డిజాల్వ్ అయిపోతే మాత్రం ఎక్స్పైరీ కన్నాను, అది కూడా 6 months కన్నా దాటి ఉంది అంటే అప్పుడు కేవలం వాళ్ళు ఆ రిమైనింగ్ పీరియడ్ మాత్రమే ఉంటారు. మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ 5 years అనేది ఉండదు. ఇది క్లియర్గా కాన్స్టిట్యూషన్లోనే రాయడం అనేది జరిగిందనమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడే కన్ఫ్యూజ్ అవుతాం చాలా వరకు. క్వశ్చన్స్ ట్రాప్ పాయింట్స్ అనేవి ఇక్కడ సెట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్, దెర్ ఈజ్ ది సెపరేట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది అండర్ ఆర్టికల్ 324 ప్రకారం. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రం దట్ ఈస్ ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. మరి సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ లెవెల్ ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? వాటిని కండక్ట్ చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని తీసుకొని రావడం జరిగింది అండర్ ఆర్టికల్ 243K. 243K ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. సో వీళ్ళు రెగ్యులర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అంతా కూడా వీళ్ళు చూసుకుంటారు. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ పవర్స్. ఎస్. సో దిస్ ఈజ్ అండర్ ఆర్టికల్ 243G. అండ్ ఇవే మనం 11th షెడ్యూల్లో చూస్తాం. ఇందాక చెప్పాను కదా, 11th షెడ్యూల్ అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారని. ఆ 11th షెడ్యూల్లో అసలు పంచాయతీకి ఏ పవర్స్ ఉంటాయి అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. అయితే ఇది మాత్రమే కాదు, మనం ఆర్టికల్ 243I ప్రకారం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా చూస్తాం. స్టేట్ ఫైనాన్స్ కమిషన్. సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేవాళ్ళు లైక్ ఏ విధంగా ఆర్టికల్ 280 ప్రకారం ఎస్టాబ్లిష్ చేసే ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుందో అలాగా ఇక్కడ కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది పంచాయత్ లెవెల్లో ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, మున్సిపాలిటీ లెవెల్స్లో ఫైనాన్సెస్ ఎట్లా ఉన్నాయి, స్టేట్ ఏ విధంగా డబ్బులు వీళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఇవంతా కూడా వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్? ఎస్. సో దిస్ వీ జనరల్లీ టేక్. అండ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది యూనియన్ టెరిటరీస్. అయితే యూనియన్ టెరిటరీస్కి అప్లై అవుతుందా అంటే క్లియర్గా చెప్తున్నారు. యూనియన్ టెరిటరీస్కి అప్లై అవుతుందా లేదా అనేది ప్రెసిడెంట్ గారు ఇన్ఫార్మ్ చేస్తారు. ప్రెసిడెంట్ గారు ఇన్ఫార్మ్ చేస్తేనే యూనియన్ టెరిటరీస్కి అప్లై అవుతుంది పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది, లేదంటే అప్లై అవ్వదు అని మనం చూస్తాం. అయితే ఇది మాత్రమే కాదు, అయితే ఈ పంచాయత్ సిస్టమ్ అనేది ఇండియా మొత్తం కాకుండా కొన్ని ఎగ్జామ్టెడ్ ఏరియాస్ అనేవి పెట్టడం జరిగింది. ఎందుకు ఈ ఎగ్జామ్టెడ్ ఏరియాస్? మోస్ట్లీ ట్రైబల్ ఏరియాస్ అనేవి ఎగ్జామ్టెడ్ ఏరియాస్ కింద పెట్టారు. ఎందుకంటే ట్రైబల్స్ ఇంతవరకు వాళ్ళ ఓన్ మెకానిజమ్స్తో వాళ్ళు రూలింగ్ అనేది చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త పంచాయతీ సిస్టమ్ లాంటివి తీసుకొస్తే మళ్ళా ఎగ్జిస్టింగ్ పొలిటికల్ స్ట్రక్చర్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో ట్రైబల్ పీపుల్ ఒప్పుకోరు, వాళ్ళు రెవల్యూషన్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకనే ఎగ్జామ్టెడ్ ఏరియాస్ కూడా కొన్ని మెన్షన్ చేశారనమాట. అంటే ఇక్కడ 1992లో తీసుకొచ్చిన ది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వర్తించదు. ఎక్కడ వర్తించదు? ఇన్ ది స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్. సరే, అయితే నాగాల్యాండ్లో లేదా? నాగాల్యాండ్లో పంచాయతీ సిస్టమ్ అనేది లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రైబల్సే కాబట్టి సెపరేట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మళ్ళీ ఒక కొత్త సిస్టమ్ ఏదో వస్తుంది అంటే. అండ్ నెక్స్ట్ మేఘాలయలో కూడా లేదు. అండ్ నెక్స్ట్ మిజోరాం. ఈ 3 స్టేట్స్ కూడా ఎగ్జామ్టెడ్ ఏరియాస్లో పెట్టడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, మనం ది షెడ్యూల్ ఏరియాస్ అని చదువుతాం, అవునా? షెడ్యూల్ ఏరియాస్. సో ద ఏరియాస్ విచ్ వర్ మెన్షన్డ్ ఇన్ ది షెడ్యూల్ 5. షెడ్యూల్ 5లో 10 స్టేట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ 10 స్టేట్స్లో కూడా ఏంటి సార్ ఈ 10 స్టేట్స్ అంటే, ఈ 10 స్టేట్స్ కూడా ట్రైబల్ పాపులేషన్ ఉన్నారనమాట. ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. సో వాళ్ళ యొక్క కల్చరల్ కన్జర్వేషన్ గురించి కొన్ని పొలిటికల్ సిస్టమ్స్ అనేవి 5th షెడ్యూల్ ఏరియాస్లో కాస్త డిఫరెంట్గా వస్తాయి. అయితే గుర్తుంచుకోండి, వెన్ ఐ సే 5th షెడ్యూల్ 10 స్టేట్స్ అన్నాను కదా, స్టేట్ అంతా 5th షెడ్యూల్లోకి రాదమ్మా. ఆ స్టేట్లో ట్రైబల్ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడ డిమార్కేట్ చేసి 5th షెడ్యూల్ ఏరియాస్ కింద చెప్పడం జరిగిందో కేవలం అక్కడ మాత్రమే అప్లై కాదు. ఓకేనా సార్? అయితే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఓకే, సో పార్డన్ ఫర్ మై పోర్ ది మ్యాప్. సో లెట్స్ టేక్ ఓకే, సో నేను ఒక బ్లాక్లోనే గీస్తున్నాను. సో డోంట్ టేక్ మీ ఇన్ ఏ రాంగ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి,
అయితే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఉన్నారనుకోండి, కేవలం ఈ ట్రైబల్ రీజన్స్లో మాత్రమే పంచాయత్ సిస్టమ్ అనేది అప్లై కాదు, రిమైనింగ్ అంతా కూడా పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ఎస్ 5th షెడ్యూల్ ఏరియాలో ఆ 10 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. అర్థమైందా? 5th షెడ్యూల్ ఏరియా అంతా పంచాయతీరాజ్ సిస్టమ్ అప్లై కాకపోవడం కాదు, కేవలం ట్రైబల్ పీపుల్ ఉన్న ఏరియాలో మాత్రమే అప్లై అవ్వదు అనమాట. సో ఇట్లా 5th షెడ్యూల్ ఏరియాస్ కింద 10 స్టేట్స్లో కేవలం ఆ ప్లేసెస్లో మాత్రమే పంచాయతీ సిస్టమ్ అనేది అప్లై అవ్వదు అని చూస్తాము. అండ్ ఈవెన్ ఇన్ ద హిల్లీ ఏరియాస్ ఆఫ్ మణిపూర్లో కూడా అప్లై అవ్వదు. అండ్ ఇది మాత్రమే కాదు, దట్ ఈస్ ది డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో కూడా మొత్తం అంతా కాదు, వెస్ట్ బెంగాల్లో కేవలం డార్జిలింగ్ లొకేషన్లో అక్కడ కూడా ట్రైబల్స్ అనేవాళ్ళు ప్రిడామినెంట్గా ఉన్నారు. ఈ లొకేషన్స్లో ఎగ్జంప్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. అయితే కాన్స్టిట్యూషన్ పవర్ పార్లమెంట్ కూడా ఇచ్చింది. కావాలి అనుకుంటే ఇంప్లిమెంట్ చేయాలి అంటే పార్లమెంట్ యాక్ట్ తీసుకొని రావాలి అని చెప్పారు. ఎస్, పార్లమెంట్ యాక్ట్ తీసుకొచ్చిందంటే తీసుకొచ్చింది. అయితే ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు సార్? దిస్ ఈజ్ ది షెడ్యూల్ ఏరియాస్. ఆ యాక్ట్ని మనం పెసా యాక్ట్ అని అంటాం, అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. క్లియర్? సో పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అనేది 1996 తీసుకొచ్చాం. యాక్ట్ 1993 నుంచి ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. అయితే అప్పుడు షెడ్యూల్ ఏరియాస్లో లేదు. నెక్స్ట్ 3 years తర్వాత పెసా యాక్ట్ అనేది పార్లమెంట్ తీసుకొచ్చింది 1996లో. అయితే నేను ఇందాక చెప్పాను కదా, ఈ షేడెడ్ రీజన్ చూసాం కదా, ఇక్కడ కూడా పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది అప్లై అవుతుంది, బట్ డిఫరెంట్గా అప్లై అవుతుంది. ఈ పెసా యాక్ట్లో ఏ విధంగా చెప్పారో అలా కొన్ని ఎక్స్ట్రా ప్రావిజన్స్తో మనకి ఈ ఏరియాస్లో అప్లై అవుతాయి అనమాట. అంటే ఏంటి? సింపుల్, నేను చెప్పాను కదా ఆ ఏరియా అంతా ట్రైబల్స్ ఉంటారు కదని. అయితే ఆ ఏరియాలో ఉన్న విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే బ్లాక్ లెవెల్, ఏ లెవెల్ చూసుకున్నా ప్రతి ఒక్క పొజిషన్ చైర్పర్సన్స్ అన్నీ కూడా కేవలం ట్రైబల్సే ఉంటారు అని చెప్పడం జరిగింది. లేదంటే ఆర్డినరీ పీపుల్ ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి పొలిటికల్ అడ్వాంటేజ్ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో అందుకని అలా జరగకూడదని, కేవలం అక్కడున్న పీపులే పొలిటికల్గా ఎదగాలి అని చెప్పి పెసా యాక్ట్లో ఈ పొజిషన్స్ అన్నీ కూడా కొన్ని చేంజెస్ చేశారు. కేవలం ట్రైబల్ అయితే మాత్రమే నువ్వు ఇక్కడ గెలవగలవు అని చెప్పి మెన్షన్ చేయడం అనేది జరిగింది పెసా యాక్ట్లో. ఓకేనా? అంతే తప్ప మేఘాలయ, మిజోరాం, మణిపూర్, డార్జిలింగ్ కొంత ఏరియాలో ఇప్పటికీ కూడా అప్లికేషన్లో లేదు. కేవలం షెడ్యూల్డ్ ఏరియాస్లో మాత్రమే ముందేవైతే ఎగ్జామ్ చేశారో అవి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి అండర్ పెసా యాక్ట్, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996 అనేది మనం చూస్తామన్నమాట. ఓకేనా? అండ్ ఇది మాత్రమే కాదు, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆర్డినరీగా కోర్ట్స్ అనేవి పంచాయతీరాజ్ సిస్టంలోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్తున్నారు. అంటే రిగార్డింగ్ ఎలక్షన్స్ అనమాట. ఎలక్షన్స్ ఏవైనా ఉంటే ఎలక్షన్ పిటిషన్స్తోనే వెళ్ళాలి. సో దాన్ని స్పెసిఫిక్గా ఆర్టికల్ 243O, దిస్ ఈస్ ద లాస్ట్ ఆర్టికల్ అని చూస్తాం. 243O దట్ ఈస్ బార్ టు ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ కోర్ట్స్ ఆర్డినరీగా జోక్యం చేసుకోకూడదు. ఎస్, ఒక పర్పస్ ఉంటేనే చేసుకోవాలి. సో బార్ టు ఇంటర్ఫియరెన్స్ బై కోర్ట్స్ అని చూస్తాం. దేంట్లోని ఇన్ ఎలక్టోరల్ మ్యాటర్స్, ప్రతి మ్యాటర్లో కాదు, ఎలక్టోరల్ మ్యాటర్స్ అంటే ఏవైనా ఎలక్టరల్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి, అవి కోర్టులో వేయాలంటే ఎలక్షన్ పిటిషన్తో మాత్రమే. ఎలక్షన్ పిటిషన్ అనేది సెపరేట్ పిటిషన్, అట్లా ఫైల్ చేస్తేనే మాత్రమే వెయ్యాలి అని మనం చూస్తాం. డన్? రైట్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ది మనం పంచాయతీరాజ్ సిస్టమ్ అని చూస్తాం, పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది చూస్తాం. సో హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. సో ర్యాపిడ్ రివిజన్లో ఆర్టికల్స్ అనేవి చెప్పాను, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేవి చెప్పాము, షెడ్యూల్స్ చూసాము, పార్ట్స్ అనేవి చూసాం. రైట్. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. సో క్లాస్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ డూ లైక్ అస్ అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి ప్లేస్ చేస్తే మాకు మరింత బూస్టప్ అనేది ఇస్తాయి. అండ్ థ్యాంక్ యూ.